కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. షారుఖ్ ఖాన్ ని ఫ్యాన్స్ 2.5 ఏళ్లుగా మిస్ అవుతున్నారు. జవాన్, పఠాన్ బ్లాక్ బస్టర్స్ తర్వాత వచ్చిన డంకీ అంచనాలను అందుకోవడంలో తడబడింది. దీంతో గ్యాప్ తీసుకుని కింగ్ పట్టాలెక్కించాడు బాద్షా. ప్రాజెక్ట్ పై స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు. అయినప్పటికీ బడ్జెట్ అంచనాలు దాటేసిందా? రాజీ పడకూడదన్న కారణంగా డైరెక్టర్ విపరీతంగా ఖర్చు పెట్టాడా? డంకీ తర్వాత సిల్వర్ స్క్రీన్ పై కనిపించని షారుఖ్ ఖాన్ కింగ్ మూవీని పట్టాలెక్కించాడు. ఈ ప్రాజెక్ట్ బాద్షాకు అత్యంత ప్రెస్టీజియస్. డాటర్ సుహానా ఖానేను సిల్వర్ స్క్రీన్ పై ఇంట్రడ్యూస్ చేస్తుండటంతో స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు. ఎక్కడా రాజీ పడటం లేదట. ఈ క్రమంలోనే బడ్జెట్ కూడా హద్దులు దాటేసిందని బాలీవుడ్ మీడియా అంటోంది. 2026 క్రిస్మస్ టార్గెట్ చేస్తున్న కింగ్ సుమారు 400 కోట్లతో తెరకెక్కిస్తున్నారు. షారుఖ్ ఖాన్ కెరీర్లోనే ఇది హైయెస్ట్ బడ్జెట్ ఫిలిం. సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను బాద్షా ప్రొడక్షన్ హౌస్, రెడ్ చిలీస్ డైరెక్టర్ ప్రొడక్షన్ హౌస్, మార్ప్లిక్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీపికా పదుకొణె, రాణి ముఖర్జీ, అభిషేక్ బచ్చన్, అనిల్ కపూర్ లాంటి స్టార్ కాస్ట్ ఇందులో యాక్ట్ చేస్తున్నారు. గత మేలో ప్రారంభమైన కింగ్ షూటింగ్ కు ఆగస్టులో గుమ్మడికాయ కొట్టాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. కానీ ఇప్పుడో న్యూస్ చక్కర్లు కొడుతోంది. సినిమా బడ్జెట్ ఓవర్లోడ్ అయిందని టాక్. భారీ స్థాయిలో ఎక్కడా రాజీ పడకుండా ఉండాలన్న ఉద్దేశంతో డబ్బులు నీళ్లప్రాయంగా ఖర్చు పెట్టారని బీటౌన్ మీడియా అంటోంది. షారుఖ్ రెమ్యునరేషన్, ప్రింట్ అండ్ పబ్లిసిటీ కాకుండా 450 కోట్లు ఖర్చు పెట్టారంటూ కథనాలు రాగా వాటిని ఫాల్స్ అంటూ కొట్టుపాడేశాడు సిద్ధార్థ ఆనంద్. ఈ లెక్కన బడ్జెట్ కంట్రోల్లోనే ఉన్నట్లు క్లారిటీ వచ్చింది. మరి కింగ్ ఖాన్ అనుకున్న డేట్కి వచ్చేస్తున్నట్లేనా?